అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల శాసనసభ్యుడు. సరే, మరి ప్రతిపక్ష హోదా రాకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వారానికి 5 రోజులు బెంగళూరుకి పరిమితమైనటువంటి పరిస్థితి. ఏదో రావాలంటే రావాలన్నట్టుగా ముహాభావంగా 2 రోజులు తాడేపల్లికి రావడం జరుగుతుంది. ఆ 2 రోజుల్లో ఏదో ముఖ్యమైనటువంటి నాయకులతో మాట్లాడడం జరుగుతుంది. మరి తిరిగి బెంగళూరుకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సరే, మరి గతంలోనే ఇదే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం జరిగింది. నేరు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం, ఆయన కర్ణాటక రాజకీయ నాయకుడిగా మారేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సరే, ఏదేమైనప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టబోతా ఉన్నారు. మరి ఈ పాదయాత్ర మునుపటి కంటే పీక్స్లో ఉండనుంది. ఈసారి ఎక్కువ కిలోమీటర్లు, ఎక్కువ నెలలు పాదయాత్ర చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధమైంది, ప్లానింగ్ అంతా సిద్ధమైంది. సో ఏ నియోజకవర్గాలకి, రాయలసీమకి ఎవరు ఇన్ఛార్జు, ఉత్తరాంధ్రకి ఎవరు ఇన్ఛార్జు, కోస్తాంధ్రకి ఎవరు ఇన్ఛార్జు, ఏ నాయకులు ఎంత ఫండింగ్ ఇవ్వాలి, ఎవరెవరు ఎక్కడ చూసుకోవాలి ఏర్పాటు అనేది ఇప్పటికీ అంతా డిపిఆర్, ప్లానింగు, రూట్ మ్యాప్ అంతా సిద్ధమైంది, ఆర్థికంగా అంతా సిద్ధమైంది అని చెప్పేసి ప్రధానంగా అయితే చర్చ జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 2019 ముందు ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఈరోజు 2029 ముందు కూడా పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. మరి 2009 ఎన్నికల్లో అంటే 2009 సంవత్సరంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు మరణించడం జరిగింది దురదృష్టవశాత్తు. మళ్ళీ 2019లో వివేకానంద రెడ్డి గారు చనిపోవడం జరిగింది, మరణించడం జరిగింది. మళ్ళీ 2029లో ఎవరు అనేది ఎక్కువగా అయితే ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. మరి ఒకసారి 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, 2029 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? మరి 2019 ఎన్నికలకు ముందు ఆనాడు సరే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కొడుకు, మరి రాజశేఖర రెడ్డి గారిని మరిపించే విధంగా నేను పరిపాలన చేస్తాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ప్రతి ఒక్క ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా, పాదయాత్రలో భాగంగా ప్రతి ఒక్క చోట ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్క ఛాన్సు రాజశేఖర రెడ్డి గారి కొడుకును. సరే, ఈ మాటలు ప్రజలను ప్రభావితం చేశాయేమో తెలియదు కానీ సరే, మరి చంద్రబాబు నాయుడు గారు అప్పటికే 2014 నుంచి 19 మధ్య అసలు ఏమీ లేనటువంటి రాష్ట్రానికి ఒక రూపు తెచ్చి తీరా అభివృద్ధి చెందేటువంటి పథం లేకపోయే మూలంగా ప్రజల యొక్క అభిప్రాయం మారింది. సరే, మరి ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు కాబట్టి ఆ ప్రజల యొక్క తీర్పుకు లోబడి 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జరిగింది. సరే, మీరు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఆనాడు భారతీయ జనతా పార్టీతో సైద్ధాంతికంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం వేరుపడడం జరిగింది. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం జరిగింది అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. తద్వారా ఆయన రాజకీయాలలో కూడా సరే, మరి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని అంశాలు కలిసి రావడం, పక్కన ఉన్నటువంటి కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేయడము, మరి జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించడము, ఎక్కడ ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ అభ్యర్థిని నిలబెట్టాలి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఏ విధంగా లాగాలి, సో ఇవన్నీ కేసీఆర్ గారి సపోర్టు, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి రావడము. సరే, ఏదేమైనప్పటికీ ఆనాడు నరేంద్ర మోడీ గారితో కూడా విభేదించడం, ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారితో ఓడిపోవడం జరిగింది. మరి దాదాపు ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు 730 హామీలు ఇవ్వడం జరిగింది. సరే, నవరత్నాలతో మా బైబిలు, ఖురాను, భగవద్గీత ఇదే అని చెప్పేసి ఓని ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ మరి అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడినటువంటి ప్రజాప్రతినిధులు ఏదైతే ప్రజల కోసము కట్టినటువంటి ప్రజావేదిక ఆయన కూల్చివేతతోనే ఆయన పరిపాలన మొదలుపెట్టడం జరిగింది. సరే, మరి అధికారం ఇచ్చిండేది ప్రజల కోసం కదా, ప్రజలను యొక్క ఆదాయ ప్రమాణాలు, జీవన ప్రమాణాలు పెంచడం కోసం కదా, మరి కాదు, నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష, పగ, రాజకీయాలు తీర్చుకోవడం కోసం అధికారంలోకి వచ్చానన్న విధంగా ప్రజావేదిక కూల్చివేత విధ్వంసం మొదలు పెట్టడంతో ఆయన పరిపాలన మొదలు పెట్టడం జరిగింది. సరే, మరి 2024 ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతోనే ఆయన ముగించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి ప్రజావేదికతతో మొదలుపెట్టి, విధ్వంసంతో మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో ఆయన పరిపాలన ముగించడం జరిగింది. సో ఈ 5 ఏళ్లలో కులం, మతం, ప్రాంతం ప్రతి ఒక్క కులమోళ్ళు ఇబ్బంది పడ్డారు, ప్రతి ఒక్క మతమోళ్ళు ఇబ్బంది పడ్డారు, ప్రతి ఒక్క ప్రాంతమోళ్ళు ఇబ్బంది పడ్డారు అనేది జగద్విదితం. మరి ఏ ప్రాతిపదికనంటే 2024 సార్వత్రిక ఎన్నికలు ఇచ్చినటువంటి ప్రజల తీర్పు ప్రకారంగా మనం చెప్పొచ్చు. అయితే మరి షర్మిలమ్మ గారు కూడా పాదయాత్ర చేస్తున్నారనేది చేయబోతూ ఉన్నారు, ఆమె ఆలోచనలో ఉన్నారని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పాదయాత్ర మొదలు పెడితే మరి అటో ఇటో షర్మిలమ్మ గారు కూడా గతంలో ఆయన ఇచ్చినటువంటి 730 హామీలు ప్లస్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక మేనిఫెస్టోతో రావడం జరుగుతుంది. ఈ మేనిఫెస్టోని పెట్టుకొని సొంత అన్న కోసము దాదాపు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది, ఆమె ఇంటింటి తిరగడం జరిగింది, అడగడం జరిగింది. కష్టపడిన వ్యక్తికే ఈరోజు ఆస్తులు ఇవ్వట్లేదు, పదవులు ఇవ్వట్లేదు, వాడుకొని వదిలేశారనేది కూడా ప్రజల్లో చర్చ జరిగింది. సరే, వివేకానంద రెడ్డి గారి మరణంలో కూడా
చాలా ఆమె కడప జిల్లాలో కూడా పర్యటన చేయడం జరిగింది ఎలక్షన్ ప్రచారంలో భాగంగా. సరే ఏదేమైనప్పటికీ ప్రజల యొక్క తీర్పుకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. అంటే ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. మరి ఒకవేళ షర్మిలమ్మ గారు కానీ పాదయాత్ర మొదలు పెడితే ఆమె యొక్క వాక్చాతుర్యానికి, మరి ఆమె సంధించేటువంటి బాణాలకి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమారుడు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమార్తె అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది ప్రజల్లో చర్చ అయితే జరుగుతూ ఉంది. ఒకవేళ ఇదే ప్రజల ముందు 730 హామీలను పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టోని పెట్టి ఇతను రాజకీయానికి అర్హుడా, ఏ విధమైనటువంటి అర్హుడు, అధికారంలోకి రాకముందు మనకి ఏమి చెప్పాడు, ముద్దులు పెట్టాడు, గుద్దులు ఇచ్చాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది గుర్తుకు చేస్తూనే ఒకవేళ షర్మిలమ్మ గారు కానీ పాదయాత్ర చేస్తే పరిస్థితి ఏంటి, వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి అతి ముఖ్యంగా ప్రజల్లో, అంటే రాజకీయాలపైన ఎక్కువగా అవగాహన ఉండి రాజకీయాలపైన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఒక వర్గం అయితే చర్చ చేస్తూ ఉంది. మరి ఎట్టకేలకు రాబోయే రోజుల్లో షర్మిలమ్మ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత చేస్తే మటుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి గడ్డు కాలమే, పెద్ద ఎదురు దెబ్బే, సొంత చెల్లెల రూపంలోనే ఉంటుందనేది అయితే ప్రజల్లో అయితే ఎక్కువ అయితే చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలారా ఒకసారి షర్మిలమ్మ గారు చేసేటువంటి విమర్శలు గమనించండి, అటు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి విమర్శలు గమనించండి. వీళ్ళు అధికారంలోకి రాకముందు ఏమని చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారనేది గమనించి ఏది వాస్తవం ఏది అవాస్తవం అని తెలుసుకొని నిశ్చితంగా వచ్చేటువంటి 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలని ఇప్పటి నుంచి ఆలోచన చేయాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం.